ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో డిఎస్సి నోటిఫికేషన్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా డిఎస్సి ఉంటుందని మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే డిఎస్సి ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఉగాది నాడు నోటిఫికేషన్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. తెలుగువారి ప్రతీక ఉగాది. అందుకే ఆ రోజు డిఎస్సి ప్రకటన ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నిరుద్యోగులకు పండుగే. తాము అధికారంలోకి వస్తే డిఎస్సి నియామక ప్రక్రియ చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే 16,000కు పైగా ఉపాధ్యాయ నియామక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయులను నియమించారు. అయితే వాటిని నియామకం పూర్తయిన తర్వాత మరో డిఎస్సి ప్రకటిస్తామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను గుర్తించారు. ఖాళీలకు సంబంధించి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. ఈ లెక్కన 3,600 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటన వస్తుందని కూడా ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను, వాటి భర్తీకి సంబంధించిన స్కెడ్యూల్ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 90,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారని ప్రచారం నడుస్తోంది. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రాప్తికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే డిఎస్సి నోటిఫికేషన్తో పాటు జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.